దీనివల్ల ఆయిల్ డిమాండ్ పెరిగిపోతుంది, ఆయిల్ కొరత వచ్చేస్తుంది. 10% పోతే శాంక్షన్స్ పెట్టారు వచ్చే దాని మీద. శాంక్షన్స్ పెట్టిన వాళ్ళు సోర్సెస్ కూడా చూపించాలి కదా. పేరుకే శాంక్షన్స్, ఆ అధికారం ఉంది అని చెప్పి శాంక్షన్స్. ఈ అమెరికా నేను చెప్పింది వినకపోతే నేను ఇది చేస్తాను అది చేస్తాను భయపెట్టి, సరే శాంక్షన్స్ పెట్టావు, అది వాడము, ప్రపంచమే అదంతా వాడదు, రష్యాది వాడదు, సోర్స్ చూపించాలి కదా. వీళ్ళు ప్రెషరైజ్ చేశారు కూడా, ఏమనంటే ఈ అరబ్ నేషన్స్ అన్నిటిని ఎక్కువ ఉత్పత్తి చేయండి అని చెప్పి. వాళ్ళు చేయలేదు, ప్రాబ్లం అయిద్దని చెప్పి ఫ్యూచర్ లో. సో భారతదేశం రష్యా దగ్గర కొని ఈ క్రూడ్ ఆయిల్ అనేది ప్రపంచానికే సహాయం చేసినట్టు ఒక రకంగా ఆయిల్ ప్రైసెస్ అనేవి పెరగకుండా, బ్యారెల్ ప్రైసెస్ అనేవి పెరగకుండా. ఇంకో విధంగా ఏమైంది, సరే ఒకవేళ ఇది చేయకపోతే కనుక డబ్బున్న నేషన్స్ రేటు పెరిగినా ఎక్కువ కొనేసి పెట్టుకుంటాయి. అప్పుడు కొన్ని బీద దేశాలు ఎలా కొనుక్కుంటాయి, డబ్బు లేని దేశాలకి అంత రేటు పెట్టుకోలేవు కదా, ఆ కంట్రీలో ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోతుంది కదా. ఇవన్నీ ఆలోచించరు, నా మాట లేదా శాంక్షన్స్. అంతేకాని రౌండ్ ద గ్లోబ్ 360 degrees లో ఆలోచించరు ఈ దేశాలన్నీ. డబ్బున్న వాళ్ళ గురించి ఆలోచిస్తాయి కానీ లైక్ మన భారతదేశము ఈజ్ ఆల్వేస్ గుడ్. మన భారతదేశము ఎప్పుడు మన దేశానికే కాదు పక్క దేశాలకు కూడా ఉపయోగపడేలాగా చేస్తున్నాము. సో ఈ ఆన్సర్ వచ్చేసరికి క్వశ్చన్ అడిగిన వాళ్ళకి అదంతా ఒక్క దెబ్బ కామ్ అయ్యి అవును కదా అన్న ఆలోచన వచ్చింది వాళ్ళకి.